హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనకు డిసెంబర్లో బడ్జెట్ 15Kలో రాబోతున్న రెండు మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు చూద్దాము. ఆ రెండు కూడా రెండు డిఫరెంట్ కంపెనీల నుంచి అయితే రాబోతుంది. ఒకటి వచ్చేసి రియల్మీ 14X. ఇది డిసెంబర్ 18 తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ అయితే పూర్తిగా చూద్దాము. స్పెసిఫికేషన్స్ తర్వాత దీని ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది కూడా చెప్పేస్తాను. మీరైతే లాంగ్ వరకు అయితే చూస్తుండని మన వీడియోను. ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 తోటి అయితే రావడం జరుగుతుంది. ఇది బేస్ వేరియంట్ అయితే 6GB ర్యామ్ 128 రోమ్ తోటి అయితే మనకు రాబోతుంది. దీని బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా తోటి అయితే రాబోతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే రాబోతుంది. ఎంపీ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఛార్జర్ అయితే మన బాక్సుల్ని ప్రొవైడ్ చేస్తారు. 6000 తోటి అయితే వస్తుంది అండర్ 15Kలో. అందులోనూ 6.67 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అనమాట. ఇది మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15 తోటి అయితే రాబోతుంది. దీన్ని వీళ్ళు హైలైట్ చేస్తుంది IP69 రేట్ తోటి రాబోతున్న మొట్టమొదటి అండర్ 15Kలో మొట్టమొదటి మొబైల్ అయితే అని అయితే వీళ్ళు చెప్తున్నారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు. హైలైట్ చేస్తుంది IP69 రేటింగ్ ఇస్తున్నామని. ఇక దీని కాన్స్ విషయానికి వస్తే 15,000 పెట్టినా కానీ మనకు 8 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇది మైనస్ పాయింట్. ఇక నెక్స్ట్ మొబైల్కి వచ్చేసరికి మన ఇండియా బ్రాండ్ అయిన లావా బ్లేజ్ డ్యూయో నుంచి అయితే రాబోతుంది. ఇది కూడా అండర్ 15Kలో ఉండబోతుంది అనమాట. ఇది వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అయితే రాబోతుంది. మంచి ప్రాసెసర్ అనుకోవచ్చు. ఇది కూడా 6GB 128 వేరియంట్ తోటి అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మనకు UFS 3.1 తోటి రాబోతుంది. ఇది ఒక మంచి విషయం. 15,000 అయితే మంచి విషయాన్ని అయితే తీసుకొచ్చారు. కెమెరా విషయానికి వస్తే 16 MP మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ రేట్ కెమెరా తీసుకొచ్చారు. 16 MP ఫ్రంట్ కెమెరాను అయితే తీసుకొచ్చారు అనమాట. ఇది 5000 mAh బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. 33 వాట్ ఛార్జర్ అయితే మనకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ అయితే ఇది ఆమ్లోడ్ డిస్ప్లే తోటి అయితే రాబోతుంది. అందులోనూ 3D కర్వ్ తోటి అయితే రాబోతున్న ఫోన్ అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి అయితే రాబోతుంది. ర్యామ్ టైప్ విషయానికి వస్తే LPDDR5 తోటి రాబోతుంది. ఇది కూడా మంచి విషయం అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ కూడా దీంట్లో ఇంకొక డిస్ప్లే కూడా ఉన్నది అనమాట. అది కూడా ఆమ్లెట్ డిస్ప్లే తోటి వస్తుంది. 1.58 ఇంచెస్ డిస్ప్లే అనమాట. అంటే డ్యూయల్ డిస్ప్లే తోటి రాబోతున్న ఫోన్ అనమాట. లావా బ్లేజ్ 3లో మనం చూసినాం కదా, 23 సెగ్మెంట్లో అయితే అది వచ్చిందనమాట. దానికి సక్సెసర్గా ఇది తీసుకొచ్చారు. అండర్ 15Kలో రాబోతుంది అనమాట. దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేసి 1.58 ఇంచెస్ అయితే ఆమ్లోడ్ డిస్ప్లేనే దీంట్లో కూడా తీసుకొచ్చారు. మళ్ళీ అందులోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని కూడా వీళ్ళైతే ఇందులో ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మంచి స్పెసిఫికేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే నేను సజెషన్ చేసేది అండర్ 15Kలో ఇది లావా బ్లేజ్ డ్యూయో అనమాట. ఎందుకంటే మనకైతే 15,000లో ఏమేమి కావాలన్నా ప్రతి ఒక్కటి అయితే మనకైతే ఇందులో ఉంది. సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉన్నది. అందులోనూ 2 ఆమ్లెట్ డిస్ప్లే తోటి వస్తుంది. మళ్ళీ ఛార్జర్ కూడా బాక్స్లో వస్తుంది. 33 వాట్ ఛార్జర్ కూడా వస్తుంది. మళ్ళీ ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR5 తోటి వస్తుంది. UFS 3.1 తోటి అయితే వస్తుంది. ఈ డైమెన్సిటీ 7025 తోటి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ ఫోన్ యొక్క ప్రోస్ అనమాట. కాన్స్ విషయానికి వస్తే ఇది ఆమ్లెట్ డిస్ప్లే ఏ గ్లాసును వాడిరో అదొకటి చెప్పలేదు. అందులోనూ దీంట్లో కెమెరాలు ఏ సెన్సర్ వాడిరో కూడా అది కూడా మెన్షన్ చేయలేదు. IP రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు. ఇవన్నమాట ఈ ఫోన్ యొక్క కాన్స్ విషయానికి వస్తే. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన VRS తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.